హాయ్ అండి. ఈరోజు కర్రీ రొయ్యలతో వంకాయ వండుకుందామండి. రొయ్యల కర్రీ వంకాయ. అందులో ప్రాసెస్ చేసుకుని ఉల్లిపాయలు ఇగోండి, వంకాయలు వేద్దాం. రొయ్యలు, వంకాయల కర్రీ, టమాటీలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఇగోండి నూనెలో వేసాను, ఇలా వేపుకోవాలి. వంకాయలు రొయ్యల కర్రీ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు తక్కువగా వేసాను, అంటే వంకాయ గ్రేవీ ఉంటుంది కదా. కరివేపాకు, పచ్చిమిరకాయలు వేసాను. అది కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర వేసి ఇలాగా కలుపుకోవాలి. ఇలా అదిగోండి అలా మగ్గనివ్వాలి. అలా నూనెలో వేపుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి మనం. చాలా బాగుంటుంది. అది సాల్ట్ వేసానండి. సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయల్లోనే వేసుకుంటే బాగా ఏగుతాయి, బాగా మగ్గుతాయి కూడాను, పచ్చివాసన పోతుంది. ప్లేట్ పెట్టుకుందామండి. ప్లేట్ పెట్టుకుని మళ్ళీ చూడండి కొద్దిగా మగ్గాయి. రొయ్యలు వేసుకుందాము. ఎప్పుడైనా సరే రొయ్యలు ఉల్లిపాయలతో ఏగాలి, నూనెలో ఏగాలి, అప్పుడే బాగుంటాయి. ఈ పసుపు, సాల్టు, కరివేపాకు వేసుకుని నూనెలో ఆల్రెడీ మగ్గిచ్చిన రొయ్యలండి ఇవి. ప్రాసెస్ అయిపోయింది. ఇది మొన్న వీడియోలో పెట్టాను, అలాగే చేసుకోవాలి ఈ రొయ్యలు. అది చూడండి, ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు కొద్దిగా ఉండగానే వేసుకోవాలి. బాగా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత రొయ్యలు వేసుకోకూడదు. రొయ్యలు కూడా నూనెలో ఏగవో బాగో కూడాను. ఈ ఉల్లిపాయలు కొద్దిగా పచ్చికొండ టైంలోనే రొయ్యలు కూడా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రొయ్యలు ఉల్లిపాయలు కూడా రెండు మగ్గుతాయి, బాగుంటుంది. రొయ్యలు మనం వేడినీటిలో వేసుకున్నాం కదా, ఎక్కువ టైము ఉడకకూడదు, ఎక్కువ టైము వేగకూడదు అనుకోకూడదు. రొయ్యలు కూడా ఎక్కువ టైమే వేగాలి, ఉడకాలి కూడానండి. మనకు రొయ్య ఎప్పుడు నూనెలో మగ్గాలి ఎక్కువ ఎక్కువ టైం. అది కూడా చూడండి, రొయ్యలు ఉల్లిపాయలు తక్కువ వేసాను, అంటే వంకాయలు వేద్దాలని. ఇలా మూత పెట్టి ప్లేట్ పెడదాం. ప్లేట్ వేసి అదిగోండి చూడండి, అలాగా నూనెలో మగ్గాలి. ఒకసారి చూడాలి, మాడకూడదండి. కింద ఎప్పుడు మాడకూడదు, మనం చూసుకుంటూ ఉండాలండి. ఇదిగోండి రొయ్యలు ఉల్లిపాయలు రెండు కలిపి వేగాలి, వేగితేనే బాగుంటుంది. వంకాయ వేస్తున్నామని ఉల్లిపాయలు తక్కువగా వేసాను, వంకాయ గ్రేవీ ఎక్కువ ఉంటుంది కదా అని. అవి వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు వేస్తున్నాను. అదిగోండి వంకాయలు వేసి అవి ఇవి కలుపుకుందామండి. కొత్తిమీర కూడా వేస్తున్నాను. మధ్య మధ్యన కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటుంటే మనకు అది నీసు స్మెల్ ఏమి రాదు. ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయిన రొయ్యలే కదా, కానీ ఇంకా మనకు బాగుండాలంటే ప్లేట్ వేయాలి. ప్లేట్ వేసి ఒకసారి తీసి చూద్దామండి. అదిగో నూనెలో అలా ఉడకాలి. అదిగోండి రొయ్య, వంకాయలు మొత్తం అన్నీ ఉడకాలి. అలాగా అదిగో ఒకసారి తిప్పి కలిపి చూద్దాం. రొయ్యలు ఎక్కువ టైమే మగ్గాలండి, నూనెలో వేగాలి బాగా రొయ్య. ఎప్పుడైనా సరే నూనెలో వేపుకోవాలి బాగా, రొయ్య ఎక్కువ నూనెలో వేపుకోవాలి. అదిగోండి అలా మగ్గాక టమాటీలు వేసుకుందాము. అదిగోండి టమాటీలు వేసుకొని ఒకసారి కలుపుదామండి. చాలా బాగుంటుందండి రొయ్యలు వంకాయ కర్రీ, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేస్తున్నాను. రొయ్యలు, వంకాయ, టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్టైల్లోను మీరు కూడా వండుకోండి, చాలా బాగుంటుంది. అదిగో అలాగా నూనెలో అలా మగ్గాలండి. రొయ్య, వంకాయ, టమాటా అన్నీ అలా మగ్గాలి. చూడండి, ఎప్పుడైనా సరే ఎక్కువ టైమే తీసుకుంటున్నా మనం, అది వేగాలి బాగా. సాల్ట్ నాకు సరిపోలేదు, మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను. అదిగోండి సాల్ట్ తక్కువ వేసాను ముందు. మీరు చూసుకోండి, మీకు బాగా తక్కువ వాడుకుంటే తక్కువ వేసుకోండి. సరిపోలేదు నాకు కూరలోను, మళ్ళీ వేసాను.
అదిగోండి అవి మొత్తం ప్రాసెస్ అదిగో నూనెలో అలాగా ఉల్లిపాయ అన్నీ మొత్తం ఒకసారి ప్లేట్ పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుందామండి, మగ్గుతాయి బాగాను. సిమ్లో పెట్టి బాగా మగ్గనిద్దాం. అదిగోండి సిమ్లో పెట్టుకోవాలి. అదిగోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి తీర్చొద్దాం. అదిగోండి అలాగా మగ్గినవి అలాగా ఆయిల్ పైకి రావాలి. ఎప్పుడైనా సరే ఆయిల్ పైకి వస్తేనే బాగుంటుంది కూర. చాలా బాగుంటుంది. వంకాయలు, రొయ్యలు, టమాటా వేసుకొని చాలా బాగుంటుందండి. వండుకోండి. అదిగోండి చూడండి ఆయిల్లో మగ్గిని. పసుపు వేసుకుందామండి. కొద్దిగా ఎక్కువ కొంచెం పసుపు వేసుకోవాలండి, ఎందుకంటే నీసు కదా. పసుపు కారము కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అన్ని కర్రీల్లో కాకుండా కొంచెం వాడాలి. నీసు మాంసంలోనేంటి ఏదైనా సరే కారము పసుపు ఎక్కువ వేసుకోవాలి. ఏదైనా సరే నీసు వాడమంటే కారము పసుపు ఎక్కువ వేసుకోవాలి. అదిగో అలా కలిపేయాలండి. రొయ్య మొత్తం కారం అన్నీ పట్టేలాగా అదిగోండి అలా పట్టాలి. అలా పట్టిన తర్వాత వాటర్ వేసుకుందామండి. కొత్తిమీర వేసి కొంచెం కొత్తిమీర స్మెల్ కోసం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం కొద్దిగా లైట్గాను. ప్లేట్ పెడదాం. ప్లేట్ పెట్టిన తర్వాత ఒకసారి తీర్చొద్దాం. అదిగోండి చూడండి అలా మగ్గిపోయింది. కారం వేసిన వెంటనే వాటర్ వేయకూడదు. కొద్దిగా చింతపండు పులిపేద్దాం. నీసు కదా, చింతపండు ఏమో వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే టమాటీలు వేసాం కదా వేయకూడదు అనుకోకూడదు. చింతపండు కూడా వేయాలి, నిమ్మకాయ కూడా వేసుకోవాలండి. అలా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత ఇదిగోండి కలిపి చూద్దాం. అదిగోండి అలా కలపాలి, మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి గరం మసాలా వేస్తున్నాను, మసాలా పొడి వేసుకుంటున్నానండి. లైట్గానే వేస్తున్నాను. ఇంట్లోనే కదా, ఇంట్లో తినేది మనం వాడుకునేది మసాలా ఎక్కువ వాడుకోకుండా మనకు తగినంత వేసుకోవాలి. అది అలా ఉడకాలండి. అదిగో మనకి ఎప్పుడైనా రొయ్య మొత్తం అన్నీ ఉడకాలి. ప్లేట్ పెడతాం. ప్లేట్ పెట్టి ఉడకనిద్దామండి. ఒకసారి తీద్దాం. అదిగో వాటర్ ఇంకా ఉందండి, ఇంకా అవ్వలేదు. ఇంకా కర్రీ ఏమీ అవ్వలేదు. ఇంకా ఆ రొయ్యలు తొందరగా అయిపోతాయి కదా అనుకోకూడదు. ఎప్పుడైనా సరే నూనెలోనూ వేగాలి, మనం వాటర్ వేసుకొని లోన్ కూడా మనకి బాగుంటుంది కూర, టేస్ట్ వస్తుందండి అలా చేసుకుంటేనే. నిమ్మకాయ పిండుకుందామండి. చింతపండు టమాటా నిమ్మకాయ కూడా వేసుకుందాం. రొయ్యి కదా పులుపు బాగుంటుంది, చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా ఉంటుంది. అలాగా ఒకసారి ఇలా తిప్పుకొని చూడండి మొత్తం ఇవంతా తిరిగాక ఇవన్నీ కలుపుకొని ప్లేట్ పెట్టుకుందాం. అదిగోండి అలాగా అలా ఉండాలి. చూడండి ప్లేట్ పెడదాం. ప్లేట్ పెట్టిన తర్వాత ఇంకా వాటర్ ఉందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలు చూడండి, లైక్ కొట్టండి, కర్రీ ఎలాగుందో కామెంట్స్ పెట్టండి, మీరు కూడా వండుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. మీరు వీడియో చూస్తున్నారో లైక్ చేయటం లేదు. వీడియో చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు లైక్ చేయండి. కర్రీస్ అన్నీ వండుతాను, మీ ఇంట్లో కూడా వండుకోవచ్చు. అదిగో చూడండి కర్రీ మొత్తం కంప్లీట్గా అలా ఉండాలి, వాటర్ ఉండకూడదు. చూడండి ఎంత బాగా స్మెల్ చాలా బాగా వస్తుంది. మీరు వీడియో చూస్తున్నారో లైక్ చేయటం లేదు, మర్చిపోతున్నారో లైక్ కూడా కొట్టండి. కర్రీ ఎలాగుందో ఏంటో మీరు కూడా వండుకొని నా కామెంట్స్లో పెట్టండి. రైస్లో వైట్ రైస్లో వేసుకుని చూద్దాం. చాలా స్మెల్ బాగుందండి, చాలా బాగుంది స్మెల్లో. తిని చూద్దాం ఎలాగుంటుందో. మీరు కూడా వండుకోండి, మీరు కూడా ట్రై చేయండి. వంకాయ రొయ్యలు కర్రీ అదిగోని చూడండి. కాంబినేషన్ రసం కూడా పెట్టాను, రసం కూడా వేసుకోవాలి. ఆ వీడియో కూడా పెడతానండి. రసం కూడా చేశాను. ఆ రసం ఎలా చేసుకుంటారన్నది మీకు వీడియోలో చూపిస్తాను. ఇది కాంబినేషన్లో రసం వేసుకొని చూస్తే చాలా బాగుంటుంది. మీరు వీడియోలు చూస్తున్నారో లైక్ చేయలేదు, మర్చిపోతున్నారో లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు ఇంకా వస్తాయి, మా వీడియోలు అన్నీ చూడండి. అదిగోండి చూడండి చాలా
అబ్బా! చాలా బావుందంట. ఆ! ఆ కూర చాలా అన్నీ సరిపోయాయి. ఇలాగే ఏసుకోండి. ఇలా చేసుకోండి. వంకాయ, రొయ్యల కర్రీ. మీరు కూడా టేస్ట్ చేయండి. మీ ఇంట్లో వండుకోండి. నాకు కామెంట్స్ పెట్టండి. చాలా బావుంటదండి.